నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం దళిత V3 న్యూస్ రిపోర్టర్ను చితకబాదిన కేతపల్లి ఎస్ఐని సస్పెండ్ చేయాలని జర్నలిస్టు సంఘాల డిమాండ్ బుద్ధుడు అందరికీ ఆదర్శప్రాయుడు ముతోల్లో బౌద్ధ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించిన ఉపాసకులు వరంగల్లో వానాకాలం సన్నాహక సమావేశం పాల్గొన్న మంత్రులు పలువురు టీఆర్ఎస్ నేతలు లావణి పట్టా భూముల్లో అక్రమ వెంచర్లను నిలిపివేయాలి కలెక్టరేట్ ఎదుట నిర్మల్ జిల్లా పట్టణ కాంగ్రెస్ నాయకుల ఆందోళన ఇక డీటెయిల్స్ చూస్తే నిర్మల్ జిల్లాలోని ముతోల్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో బౌద్ధ పూర్ణమి వేడుకలను ఉపాసకులు ఘనంగా నిర్వహించారు ప్రపంచానికి శాంతి హింసాయుత మార్గాన్ని బోధించిన బుద్ధుడు అందరికీ ఆదర్శప్రాయులన్నారు వివిధ వార్డుల్లో అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాసకులు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు भगवन्तं अभिवादेमि बुद्धं नमामि स्वागतो ब्रह्मं नमस्वामि सुपटिपन्नो भगवतो सावक संगो संगं नमामि नमो तस्स भगवतो अरहतो सम्मा నల్గొండ జిల్లా కేతపల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి దళితుడైన V3 న్యూస్ రిపోర్టర్ని చితకబాదాడు భూ వివాదంలో జోక్యం చేసుకుని విచారణ పేరుతో జర్నలిస్టు భిక్షంని పిలిచి కులం పేరుతో దూషిస్తూ లాఠీలతో ఇష్టానుసారంగా కొట్టాడు అతని పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం భిక్షంను నల్గొండ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఎస్ఐని సస్పెండ్ చేయాలని కుటుంబ సభ్యులు జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి మధ్యాహ్నం ఇంటికి పోయినా అన్నం తిన్నా భూముల పంచాయతీ కాడ గొడవ వచ్చిందట మా అన్నకు మా బావ కొడుకు వస్తే మా అన్న మీదకి పోయి లంచోడకు అమ్మ పిల్లలు దిగుతారని గొడవ పెట్టుకుంటుంటే నాకు తెలిస్తే నేను సటర్కు పోయి ఆపుదామని పోయినా నాకు సంబంధం లేదు ఈ గొడవ ఆపుదామని పోతే మా మీద కూరికి వస్తే వద్దు రేపు మాట్లాడదాం పెద్ద మనుషుల కుల మాట్లాడదాం అని అంటే నువ్వు ఎవరురా నువ్వు అంటే నన్ను నిన్నే అన్నరా అంటే నేను మా చెల్లె మా నా పిల్లలు ఏమైతుందా నీకు చెల్లె అయితే చెల్లె నన్ను ఒక చెప్పకూరు పెట్టినా మా బావాడు కొట్టగానే వెళ్ళిపోయాక మా మీద మట్టి పోసిండు 3 సార్లు కులాల మీద మా మీద ఇక తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు పొలవల్ల సురేందర్ కుకుంట జోజీ గండవల్ల శంకర్ సర్పంచ్ కాడికి పోయి కొండ సైదులు సర్పంచ్ అని ఎత్తుకొస్తే ఆయన కాడికి పోయి అన్నం ఇంట్లో పెట్టాం గొడవ పెట్టుకున్నాం ఏం చేయాలని అంటే కేసు పెట్టుకోరని చెప్తే మా మీద నా మీద మా నాన్న మీద మా అమ్మ మీద మా అన్న మీద గాదర్ సతీష్ మీద కొట్టకుండా పెట్టాను కేసులు పెట్టొచ్చిండు సాయంత్రం రాము అనే రైటర్ ఫోన్ చేసి రిక్షా కేసు పెట్టినట్టే అన్న రేపు వస్తామన్నా తీసుకొస్తామంటే పోయినాం తెల్లారి అలా ఎవరు లేదు పోలీసు వాళ్ళు యాదయ్య అనే కానిస్టేబుల్ ఉంటే ఫోన్ చేయించినాం సురేంద్ర ఆయనకు పెట్టినానికి ఫోన్ చేస్తే నేను ఎమ్మెల్యే దినానికి పోయినా నార్కట్పల్లి పోయినా నేను లేవు రావు అని అంటే మమ్మల్ని వెళ్ళిపోతే మీ ఇంటికి వెళ్ళిపోయాను తెల్లారి ఎస్ఐ ఫోన్ చేస్తే మళ్ళీ పోయినాం కులంపేట మనిషిని శేషవరాయన ఆయన తీసుకుపోయినాం గొడవ అయితే చేసి ఫస్ట్ నుంచి అన్నీ వార్డు మెంబర్ ఆయన లింగయ్య వర్గానికి సంబంధించిన
సార్ మీరు రేపు కాంప్రమైజ్ అయ్యి మాట్లాడుకుంటాం కులం అంటే సరే అని తోలేండి. కులం కాడికి పోతే కులం కేసు విత్డ్రా చేసుకోరా, కులంలో మాట్లాడదామంటే కులం లేదు నాకేం లేదు అని సర్పంచ్ నాకు ఆయుధం అని సర్పంచ్ కాడికి పోతే సర్పంచ్ ఎస్ఐ చెప్తే ఎస్ఐ ఇక టార్చర్ పెట్టిండు. కులం ఎక్కడ లావడాల కులం లేదు, కులం చెప్తే స్టేషన్ అంటారా, స్టేషన్ చెప్తే కులం అంటారు ఎక్కడ. షేర్లింగంపల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జాల యోగానంద్ గచ్చిపౌలిలోని రాడిసన్ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ప్రజలు పడే ఇబ్బందులపై మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి హెల్త్ లైన్ కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. వినూత్న ఆలోచనతో మీ సమస్య మా పోరాటం పేరుతో కొత్త డ్రైవ్ని ప్రారంభించారు. నియోజకవర్గ స్థాయిలో ఎలాంటి సమస్యలున్నా కాల్ సెంటర్ నెంబర్ 7331165522 7331163388కు తెలియచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు మువ్వా సత్యనారాయణ, కాంచన కృష్ణ, డివిజన్ స్థాయి నేతలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. చాలా ఎక్కువ ఆదాయం ప్రొవైడ్ చేస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ కూడా షేర్లింగంపల్లి. ఇంత ఆదాయాన్ని సమకూరుస్తున్నా కూడా ఇక్కడ సమస్యలు అనేది ఏమాత్రం అంటే మనం చెల్లిస్తున్న ఆదాయానికి మ్యాచ్ అయ్యేటట్లు ప్రభుత్వం స్పందించడం లేదు. పైన పట్టాలం లోన లాగా ఉన్నది. ఒక హైటెక్ సిటీ ప్రాంతం మాత్రమే మనం చూస్తే రియల్గా ఒక ఇంటర్నేషనల్ సిటీ అనేది కనబడుతుంది. అక్కడ నుంచి హైటెక్ సిటీ నుంచి ఏదైతే హైవే ఉందో, ఎక్స్ప్రెస్ వే అండ్ ఎయిర్పోర్ట్, ఇవి మాత్రం చూపించి ఇవాళ షేర్లింగంపల్లి ప్రజల పడుతున్నటువంటి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ షేర్లింగంపల్లి శాఖ మీ సమస్యలు మా పోరాటం అనే నినాదంతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. మేము ఒక కాల్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు మా కాల్ సెంటర్లోని నెంబర్లకు ఫోన్ చేసి వారి యొక్క ఇబ్బందులు మాకు తెలియజేస్తే ఆ సమస్యలో ఉన్న ప్రదేశాన్ని దర్శించి ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచించి, శాస్త్రీయంగా ఆలోచించి సంబంధిత అధికారులకు ఈ సమస్యను తీసుకువెళ్ళి తద్వారా అది సాల్వ్ అయ్యేంత వరకు కూడా మేము వరంగల్లో ప్రభుత్వం వానాకాలం సాగు సన్నాహక సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, పలువురు నేతలు హాజరై మాట్లాడారు. గతంలో కొందరి వరి విషయంలో రైతులను మోసం చేశారు. చివరకు సర్కారుకు 3,000 కోట్ల నష్టం వస్తున్నా సరే మళ్లీ రైతులకు మేలు చేసే దిశలో ముందుకు పోతున్నామని టీఆర్ఎస్ నేతలు అన్నారు. గత 2 నెలల నుంచి మనకు వచ్చే పైసలు కూడా ఒక పైసా ఇవ్వకుండా ఈ కేంద్ర ప్రభుత్వం అడ్డుపడతా ఉన్నది. కనీసం జీతాలు, పెన్షన్స్ ఇచ్చే పరిస్థితికి మనం నెట్టివేసే పరిస్థితి చేస్తున్నారు. కాబట్టి తొందరగా ఈ యొక్క ఆర్థిక పరిస్థితి బాగానే మనకి ఇవాళ ప్రోటోకాల్ ఇవ్వాలని ఇంతకుముందే మంత్రి గారు అందరికి కూడా మొత్తం ఆర్డర్ ఇచ్చారు. మా జిల్లా కోఆర్డినేటర్ కానీ, మండల కోఆర్డినేటర్ కానీ, వ్యవసాయ శాఖకు సంబంధించిన అన్ని సమావేశాల్లో వాళ్ళని గౌరవంగా పిలవాలని అనుకున్నారు. ఇవన్నీ కూడా మనం రైతులను ఆగం చేశారు. 70 ఏళ్ళు నాశనం చేశారు. బీజేపీ పరిపాలించే రాష్ట్రాల్లో నేను తిరిగి వచ్చాను. రైతు బంధువు లేదు, రైతు బీమా లేదు, 24 గంటల కరెంట్ లేదు. ఇంకా కేంద్రం ఒక దేశం అంతా మీటర్లు పెడతారు. మనకు తెలంగాణ రాష్ట్రం పెట్టాలన్నాం. 25,000 కోట్లకు సబ్సిడీ ఇస్తా, మీరు పెట్టండి అని ఆశ చూపెట్టింది. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పిండు, నా గొంతుల పాలన చెప్పి నేను మీటర్లు పెట్టా, ఏం చేస్తారో చేసుకుంటాను అంటే 10,000 కోట్లు
ఆ సంవత్సరం మనం ఎలక్ట్రిసిటీ బిల్ పడుతున్నాం రైతులకు. ఒక్కొక్క మోటార్కు 70,000 బిల్లు అవుతుంది. ఇవన్నీ కూడా మనం ఇంత రైతులకు చేస్తున్నాం. మనం ఎందుకు భయపడాలి? రైతులలో కొంచెం మార్పు తీసుకురావాలి. మీరు రిక్వెస్ట్ చేసేది కేసీఆర్ కోరేది అలా గిట్టుబాటు ధర పడాలి. మనం ఇన్ని చేసినప్పుడు ఆ గిట్టుబాటు ధర కోసం రైతులను చైతన్యం చేయాలనేది ఈ అవగాహన సదస్సు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో 27న నిర్వహించనున్న రెడ్ల మహాసంగ్రామ సభకు సంబంధించిన గోడ పత్రికను రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సభను చూసైనా ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ని ఏర్పాటు చేశారనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు విజయపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా, దానికి కార్పస్ ఫండ్ ఇస్తాని హామీ ఇవ్వడం జరిగింది. పాక్షిక మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 4 ఏళ్ళు గడుస్తున్న ఇప్పటికీ దాని గురించి కూడా ఎక్కడ ప్రస్తావన లేదు. కార్పొరేషన్ ఏర్పాటుకు కూడా మార్గం చూపలేదు. ఎన్నోసార్లు మంత్రుల ద్వారా, చీఫ్ సెక్రటరీ ద్వారా, ఎమ్మెల్యేల ద్వారా, కలెక్టర్ల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసిన 4 ఏళ్ళ నుంచి ఎక్కడ కూడా మాట్లాడిన సందర్భం లేదు. అందుకే మరి 4 ఏళ్ళు గడుస్తున్న మమ్మల్ని విస్మరిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. మరి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ నెల 27న ఔటర్ రింగ్ రోడ్ మేడ్చల్ చెక్ పోస్టు దగ్గర లక్షలాది మందితోని రెడ్ల మహాసంగ్రామం సభ పేరుతో ప్రభుత్వానికి మరొక మారు గుర్తు చేయడానికి ఒక భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఆ సభకు నిజామాబాద్ జిల్లా నుంచి ప్రతి కుటుంబం నుంచి ఒకరు తరలివచ్చి ఏదైతే మనకు హామీ ఇచ్చారో ఆ హామీని తప్పకుండా నెరవేర్చాలి, మా పిల్లల నిరుద్యోగ యువతకు కానీ విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు కానీ అవకాశాలు కల్పించాలి కార్పొరేషన్ ద్వారా అనే ఉద్దేశం కొద్దీ వెంటనే ఆ సభలోపు ఏర్పాటు చేస్తే దాన్ని అభినందన సభగా మారుస్తాం. లేకపోతే ఏర్పాటు చేయకపోతే తప్పకుండా మీరు ఇచ్చేదాకా మేము ఊరుకునేది లేదు. మీరు హామీ ఇచ్చి నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోకపోతే భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమం ఏ రకంగా అయితే సాగిందో అంతకంటే మా శక్తి. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని అత్యంత పురాతనమైన శ్రీ చెన్నకేశవ ఆలయంలో శ్రీ మహాలక్ష్మి గోదాదేవి రామానుజాచార్యుల విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి కృష్ణమాచార్య ఆధ్వర్యంలో మండపారాధన, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 20న అన్నదాన కార్యక్రమంతో ఉత్సవాలు ముగిశాయని ఆలయ పూజారి తెలిపారు.
ఇక సీఎం కేసీఆర్ 2018 ఎలక్షన్లో గిరిజనులకు 12% రిజర్వేషన్లు ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పటి వరకు నెరవేర్చలేదని బీజేపీ సీనియర్ నాయకుడు తాళ్ళూరు శ్రీనివాస్ ఆరోపించారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు బీజేపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించి ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. भारत माता की भारत माता की बीजेपी बीजेपी भारत माता की भारत कल्पिंचाले 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 ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి సూచనలతో మేరకు అదేవిధంగా రాష్ట్ర గిరిజన మోర్చా ఆదేశానుసారం గౌరవ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి గారి సూచనల మేరకు మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏదైతే గిరిజనులకు 12% రిజర్వేషన్లు మరి కల్పిస్తానని చెప్పే సందర్భంలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గత 7 సంవత్సరాల నుండి గిరిజన సోదరుల మనలకు ఆశ చూపిస్తూ వారికి ఏదైతే వారి ప్రలోభాలకు లోబర్చుకుంటూ గత 2018 ఎన్నికల్లో మరి గిరిజనులు ఎక్కడో మరి మనం వారు మనసు కోల్పోతాం. రానున్న ఎన్నికల్లో 2018 ఎన్నికల్లో మరి మాకు ఓటేయలేరని ముఖ్య ఉద్దేశంతో గిరిజనులకు ఆనాడు ఎన్నికల హామీల్లో మరి పక్కాగా 12% రిజర్వేషన్లు కల్పిస్తామని మరి ఎన్నికల్లో లాభం చేకూర్చు గిరిజనులందరూ వారికి మరి ఓటేయడం జరిగినది. కానీ వాళ్ళ చూస్తా ఉంటే ఆ 12% రిజర్వేషన్ మరి ఎక్కడ పోయిందా అని మేము అడుగుతా ఉన్నాం కేసీఆర్.
లావణి పట్టా భూముల్లో అక్రమ వెంచాలను నిలిపివేయాలని నిర్మల్ జిల్లా పట్టణ కాంగ్రెస్ నాయకులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ అసైన్డ్ భూములను కాపాడాల్సిన అధికారులు ప్రజాప్రతినిధులే దోచుకుంటే ఇక పేదల భూములకు రక్షణ ఎక్కడ ఉంటుందని వారు ప్రశ్నించారు. వెంకటాపూర్లో చేసిన వెంచర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు నిర్మల్ పట్టణంలో అతి దారుణంగా గవర్నమెంట్కు సంబంధించినటువంటి భూములను మినిస్టర్ గారు వారి అనుచరులు కబ్జాకు గురి చేయడం చాలా దురదృష్టకరం. ఇవాళ లావన్ పట్టాలు కానీ D1 పట్టాలు కానీ ఇవాళ SC STలకు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి సాగు చేసుకోవడానికి ఇచ్చినటువంటి భూములను ఇవాళ అక్రమంగా లేఅవుట్ చేయడం చాలా దారుణం. ఇందుకు నిదర్శనంగా వెంకటాపూర్లోని 535 సర్వే నెంబర్లో ఈరోజు కూండ్లు వాదడం, మంత్రి గారికి సంబంధించిన వాళ్ళు TRS పార్టీకి సంబంధించిన వారు అక్రమ లేఅవుట్లు చేయడం చాలా దురదృష్టకరం. ఇవాళ మినిస్టర్ గారు ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై ఇవాళ ప్రతి గవర్నమెంట్ లాలలో లావన్ పట్టాలలో ప్లాట్లను చేయడం, అక్రమ లేఅవుట్లు చేయడం చాలా దారుణం. దీనికి కాంగ్రెస్ పార్టీ ద్వారా కఠినంగా మేము దాన్ని అక్రమ లేఅవుట్లపై ఆ యొక్క ప్లాట్లను ఆపాలని చూడడం జరుగుతున్నది. దానికి నిదర్శనంగా ఇవాళ కలెక్టర్ గారికి కానీ మున్సిపల్ కమిషనర్ కానీ వెంటనే ఈ యొక్క లేఅవుట్ను ఆపాలని మెమోరాండం కలెక్టర్ గారికి కమిషనర్కి ఇవ్వడం జరుగుతున్నది. శివసాయి నగర్ కాలనీలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ తీగల సుభాష్ రెడ్డి, సంజాత దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సంతోష్ రెడ్డి, వెంకట కృష్ణారావు, వెంకటరమణ పాల్గొన్నారు. బాచ్పల్లిలోని జియాన్ స్పోర్ట్స్ స్విమ్మింగ్ అకాడమీలో ప్రారంభించిన 70H హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా సెలక్షన్ ట్రయల్స్ చివరి దాకా ఆసక్తికరంగా కొనసాగాయి. ఈ పోటీల్లో విజేతలు త్వరలో సిద్దిపేటలో జరగనున్న హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ 2022 పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. ఇక ఈ పోటీల్లో రాహుల్ అకాడమీకి పతకాల పంట పండింది. మొత్తం 9 పతకాలు వచ్చాయి. Calling for 100 meter breaststroke, boys and girls.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దళిత V3 న్యూస్ రిపోర్టర్ను చితకబాదిన కేతపల్లి ఎస్ఐని సస్పెండ్ చేయాలని జర్నలిస్టు సంఘాల డిమాండ్. బుద్ధుడు అందరికీ ఆదర్శప్రాయుడు. ముతోల్లో బౌద్ధ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించిన ఉపాసకులు. వరంగల్లో వానాకాలం సన్నాహక సమావేశం. పాల్గొన్న మంత్రులు, పలువురు టీఆర్ఎస్ నేతలు. లావణి పట్టా భూముల్లో అక్రమ వెంచర్లను నిలిపివేయాలి. కలెక్టరేట్ ఎదుట నిర్మల్ జిల్లా పట్టణ కాంగ్రెస్ నాయకుల ఆందోళన. ఇంకా ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.